అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఓదెలా 2లో నటి తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. శివభక్తురాలిగా కనిపించబోతున్న ఈ పాత్ర కోసం తమన్నా లుక్, బాడీ లాంగ్వేజ్ పై చాలా కష్టపడినట్టు సమాచారం. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈసారి తమన్నా స్ట్రాంగ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఆమె చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. ఓటీటీలో కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు మిశ్రమంగానే నిలిచాయి. అందుకే సంపత్ నంది రచన, దర్శకత్వం పర్యవేక్షణలో వస్తున్న ఓదెలా 2 సినిమాపై ఈసారి భారీ నమ్మకంతో ఉంది. తన కెరీర్లో నిలిచిపోయేలా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే తమన్నా మళ్లీ టాప్ రేస్ లోకి రావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాక్సాఫీస్ పరంగా చూస్తే ఈ సినిమాకు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ సెట్ అయింది. ఏప్రిల్ 17న ఓదెలా 2 సినిమా థియేటర్లోకి రానుంది. ఇది ఏకంగా సమ్మర్ సెలవులు మొదలయ్యే టైం. చదువులకు అలసటగా ఉన్న విద్యార్థులకు ఒక థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ వేసవిలో పెద్దగా భారీ సినిమాల విడుదల లేకపోవడం, ఓ డివైన్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది. బెట్టింగ్ యాప్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో సీరియస్ అయిన తెలంగాణ పోలీసులు పలువురుపై కేసు నమోదు చేశారు. ఇందులో నటులు రానా దగ్గుబాటుతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, శోభా శెట్టి తదితర నటులపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లు చట్టవిరుద్ధంగా నడుస్తూ ఉండటంతో వీటిని ప్రమోట్ చేయడం వల్ల సామాన్య ప్రజలు మోసపోతున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్లలో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సినీ ప్రముఖులపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. నటి అనన్య నాగలను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సోషల్ మీడియాలో తిట్టడం మొదలుపెట్టారు. అయితే తనపై వస్తున్న విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనన్య. బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంటే మాకెలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తున్న 1x బెట్టింగ్ యాప్ ఫోటోను పంచుకుంది. ప్రభుత్వానికి చెందిన సంస్థ హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అంటూ అనన్య ఇన్స్టాలో రాసుకొచ్చింది. మరోవైపు తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు తెలిపింది అనన్య. దయచేసి నన్ను క్షమించండి, నేను తెలిసి తప్పు చేయలేదు. అందరూ టాప్ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఉంటాను. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తాను. అప్పట్లో ఆలోచన లేకుండా, అవగాహన లేని స్థితిలో ఈ పని చేశాను. ఒక వీడియో స్టోరీ పోస్ట్ చేసినందుకు వాళ్లకు 1,20,000 చెల్లించారు. అప్పుడు నేను దాన్ని కేవలం గేమింగ్ యాప్గా, ఒక సాధారణ యాడ్గా మాత్రమే చూశాను. కానీ అది బెట్టింగ్ యాప్ అని, దీని వెనుక ఇన్ని సమస్యలు ఉంటాయని ఇప్పట్లో గ్రహించలేకపోయాను. తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేశానంటూ అనన్య చెప్పుకొచ్చింది. బాలీవుడ్ క్రేజీ జంటలలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట ఒకటి. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి 2007 ఏప్రిల్ 20న జరిగింది. వీరికి 2012లో ఆద్య అనే కూతురు కూడా జన్మించింది. త్వరలో ఆద్యను కూడా ఇండస్ట్రీకి తీసుకురానున్నారు అనే టాక్ నడుస్తుంది. ఇక ఈ మధ్య వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు బాలీవుడ్ అంతటా వ్యాపించగా దానిపై అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లు స్పందించింది లేదు. కాకపోతే ఇటీవల జరిగిన కొన్ని వేడుకలలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య జంట కనిపించేసరికి పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ చిత్రానికి గాను ఆయనకి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దర్శకుడి వల్లే తనకి ఈ అవార్డు వచ్చిందని అన్నారు. అనంతరం తోటి నటుడు, షో హోస్ట్ అర్జున్ కపూర్తో సరదాగా ముచ్చటించారు అభిషేక్ బచ్చన్. అర్జున్ కపూర్ మాట్లాడుతూ, నేను మీతో మాట్లాడాలి అంటూ ఎవరు ఫోన్ చేస్తే మీకు కంగారు వస్తుందని అభిషేక్ని ప్రశ్నించాడు. దానికి అభిషేక్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నా. ఒకసారి పెళ్ళైతే ఈ ప్రశ్నకి నీ దగ్గర కూడా ఓ సమాధానం ఉంటుంది. భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే కంగారు పడతాం. ఆ ఫోన్ కాల్స్ మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి అంటూ సరదాగా కామెంట్ చేశారు అభిషేక్. ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టంతా రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్టు పైనే ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్ టు ఎంప్రాన్. దీని ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమా గురించి పృథ్వీరాజ్ మాట్లాడారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లీక్ వీడియోపై స్పందించారు. లీక్ వీడియోలు చూడటానికి ప్రేక్షకులు ఎందుకు ఉత్సాహంగా ఉంటారో
చూస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందులో గొప్పతనం ఏముంటుంది? అలా చూడడం వల్ల మీరు ఆసక్తి కోల్పోతారు. బిగ్ స్క్రీన్ పై ఆ సన్నివేశాన్ని ఆస్వాదించలేరు. రాజమౌళి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను. త్వరలోనే దీనిపై టీం నుంచి అప్డేట్స్ రావాలని కోరుకుందాం. నేను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నా అని పృథ్వీరాజ్ తెలిపారు. కింగ్ ఖాన్ షారుఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ 4 ఏళ్ల కిందట క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నెలల పాటు ఆర్యన్ జైల్లో ఉన్నాడు. అయితే ఆ సమయంలో జైల్లో మాఫియా గూండాల నుంచి కాపాడానని చెబుతున్నాడు అజాజ్ ఖాన్. అతడికి మంచినీళ్లు, సిగరెట్లు అందించారని అన్నాడు. అతడు ప్రమాదంలో ఉన్నాడు. తనను సాధారణ బ్యారక్లో ఉంచారు అని అజాజ్ అన్నారు. ఇదే చాటింగ్ సెషన్లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి అజాజ్ ఖాన్ పలు రకాల కామెంట్స్ చేశారు. రాజ్ కుంద్రా ప్రతిరోజు నాకు మెసేజ్లు పంపేవాడు. అతనిపై కఠినమైన నిఘా ఉండేది. కుంద్రా వచ్చినప్పుడు నేను 7 నెలలు జైల్లో ఉన్నాను. అతడు నాకు సహాయం చేయకపోయినా నేను చాలా సాయం చేశాను. నీరు, బిస్కెట్లు వంటివి అందించేవాడిని. జైల్లో ఇలాంటివి అందించడం అంత సులువు కాదు అని తెలిపాడు. ట్యాప్ వాటర్ తాగడానికి కుంద్రా నిరాకరించేవాడు అని తెలిపాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమాపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు నటి ఎంపీ జయా బచ్చన్. అదొక ఫ్లాప్ సినిమా అన్నారు. దీనిపై తాజాగా ఆ చిత్ర నిర్మాత ప్రేరణ అరోరా స్పందించారు. జయా బచ్చన్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. తమ చిత్రాన్ని ఫ్లాప్ అనే ముందు ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. జయా బచ్చన్ కు నేను వీరాభిమానిని. నా దృష్టిలో ఆమె ఒక అద్భుతమైన నటి. ఆమె నటించిన ఉపహర్, అభిమాన్, మిలీ చిత్రాలను ఎన్నిసార్లు చూడటానికైనా ఇష్టపడతా. నేను ఎంతగానో అభిమానించి ఆమె నుంచి మా సినిమా గురించి ఇలాంటి మాటలు వినడం చాలా బాధగా ఉంది. ఆమె మా చిత్రాన్ని ఫ్లాప్ అన్నారు. ఒక్కసారైనా బాక్సాఫీస్ వసూళ్లు చూసి ఉండాల్సింది. 2017లో విడుదలైన బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు మా సినిమా ఒకటే. మేము భారీ మొత్తంలో లాభాలు పొందామని చెప్పారు. నిర్మాతగా తాను ఎన్నో విభిన్నమైన చిత్రాలు నిర్మించాలి అనుకుంటున్నానని ఆమె తెలిపారు. ఎంతో ఆలోచించి కథకు అనుగుణంగానే తాము టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ టైటిల్ ఫైనల్ చేశామని ఆమె వెల్లడించారు. 4 దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాలతో అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు మోహన్ లాల్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం లూసిఫర్ 2 ఎంపురాన్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారంతో కలిసి మోహన్ లాల్ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఈ అగ్ర కథానాయకుడు తన కెరీర్ గురించి పంచుకున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 47 ఏళ్లు అవుతుంది. ఇది సుదీర్ఘమైన ప్రయాణం. ఎన్నో ఒడిదుడుకులున్నాయి. నా విజయం వెనుక ఎంతో మంది నటీనటులు, దర్శక నిర్మాతలున్నారు. వాళ్ళ కారణంగానే ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకోగలిగాను. నాకు విభిన్నమైన పాత్రలు ఇచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. బాక్సాఫీస్ నంబర్ల కంటే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ముఖ్యం. 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు నావి ఎన్నో ఉన్నాయి. కలెక్షన్లు ఎంత ముఖ్యమో ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడం కూడా అంతే ముఖ్యమన్నారు. మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు చరణ్ చేయనున్న 16వ సినిమాపై ఉంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రి సుకుమార్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మైసూర్, హైదరాబాద్లో కొంతవరకు చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు బుచ్చిబాబు పెద్ది అనే టైటిల్ను అనుకున్నాడు. ఈ టైటిల్కి అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. ఈ టైటిల్ పట్ల ఆయన అయిష్టతను వ్యక్తం చేశాడనే ప్రచారం బలంగానే జరుగుతోంది. దాంతో టైటిల్ పై టీం గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇక ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు. అందువలన ఆ రోజున టైటిల్ పోస్టర్ ని వదలొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు టైటిల్ లేకుండానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒడిశాలో ఈ సినిమా తొలి స్కెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జోనర్ మాత్రమే సాహసం కాదని, ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్తో కూడుకున్న పని అని చెప్పారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని, కానీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. సరికొత్త సౌండ్స్ ని జోనర్ కోసం సృష్టించబోతున్నారని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారని అన్నారు. దేశమంతా సంచలనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ అనేక రికార్డులు తిరగరాయడం మనకు తెలిసిందే. ఇందులో పుష్పరాజ్ పాత్ర ఎంత పాపులర్ అయిందో ఫాహద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కూడా అంతే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నెగిటివ్ షేడ్స్ లో నటించి అదరగొట్టాడు. మలయాళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి ఫాహద్ ఫాజిల్ ఇందులో నెగిటివ్ పాత్ర పోషించడమే కాకుండా సినిమా కోసం ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. పుష్పలో ఫాహద్ ఫాజిల్ పాత్రని సుకుమార్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడు.
పార్టీ లేదా పుష్ప అంటూ తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సెకండ్ పార్ట్ లో ఆయన పాత్రను కాస్త డౌన్ చేశారని టాక్ వచ్చినప్పటికీ పుష్ప 2 సక్సెస్ లో ఫాహద్ పాత్ర కూడా తప్పక ఉంటుంది. అయితే ఆయన ఆ పాత్ర కోసం నిజంగానే గుండు చేయించుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అది రియల్ గుండు కాదని ఇన్ని రోజులకి తెలిసింది. యాక్టర్ బ్రహ్మాజీ తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేయగా ఇది పుష్ప 2 సెట్స్ లోని BTS వీడియో. ఇందులో ఫాహద్ బోట్ లో వెళ్తుండగా వెనక నుంచి బ్రహ్మాజీ దాన్ని తన మొబైల్ ఫోన్ లో క్యాప్చర్ చేశాడు. ఇందులో మనం గమనిస్తే ఫాహద్ నెత్తి మీద ముడతలు చూడొచ్చు. అంటే ఫాహద్ ఫాజిల్ తలను గుండు మాదిరిగా మేకప్ చేసి కవర్ చేశారనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు అమ్మ షెకావత్ భలే మోసం చేశావుగా, ఇన్నాళ్ళు అందరం నిజమైన గుండు అనుకున్నామని కామెంట్ చేస్తున్నారు. ఏప్రిల్ రాకముందే షెకావత్ అందరినీ ఏప్రిల్ ఫుల్ చేశాడు. పుష్ప 2 ఫైట్ BGM అంటూ బ్రహ్మాజీ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పుష్ప 2 సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. దర్శకుడు SS రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSME 29 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తూ ఉండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్. రాజమౌళి ప్రాజెక్టుపై పృథ్వీరాజ్ ను ఎప్పుడు అడిగినా ఆ విషయంను దాటవేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై స్పందించాడు పృథ్వీరాజ్. తాను రాజమౌళి ప్రాజెక్టు కోసం గత ఏడాది నుంచే పనిచేస్తున్నట్లు తెలిపాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం L2 ఇమ్రాన్ బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ గా వస్తుంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు పృథ్వీరాజ్. అయితే ఇందులో భాగంగానే రాజమౌళి ప్రాజెక్టు గురించి స్పందించాడు. రీసెంట్ గా రాజమౌళి సినిమాకు సంబంధించిన లీక్ వీడియో గురించి పృథ్వీరాజ్ స్పందిస్తూ లీక్ అయిన వీడియోలను చూడటానికి ప్రేక్షకులు ఎందుకు ఆసక్తి చూపిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందులో ఏం ప్రత్యేకత ఉంటుంది? అలా చూస్తే సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. పెద్ద స్క్రీన్ మీద ఆ సన్నివేశాలను పూర్తిగా ఆనందించలేరు. రాజమౌళి సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీని గురించి ఇప్పుడు ఏం చెప్పలేను. త్వరలో ఈ ప్రాజెక్టు గురించి టీం నుంచి అధికారిక అప్డేట్స్ వస్తాయని ఆశిద్దాం. నేను ఈ సినిమాలో గత ఏడాది నుంచి పాల్గొన్నాను. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నాను అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. కన్నడ చక్రవర్తి స్టార్ నటుడు శివరాజ్ కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాడు. తన సతీమణితో కలిసి పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న శివరాజ్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. శివరాజ్ కుమార్ ని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఏకబడ్డారు. ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్న శివన్న మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ నటిస్తున్న RC-16 ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. హీరో నితిన్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ గురించి పంచుకున్నాడు. ఎల్లమ్మ గురించి మాట్లాడుతూ, ఎల్లమ్మ నా కెరీర్లో జయం తర్వాత అంతకంటే లోకల్ రూటెడ్ సినిమాగా రాబోతుంది. నేను ఎంత బాగా యాక్టింగ్ చేస్తే నాకు అంత పేరు వస్తుంది. ఇదొక మైల్ స్టోన్ సినిమా అని చెప్పవచ్చు. ఎల్లమ్మ అనే గ్రామ దేవత నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు బలగం దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. సాయి పల్లవిని మొదటగా ఈ సినిమాకు కథానాయికగా అనుకోగా తాజాగా ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. 2 దశాబ్దాలు తన తల్లి చివరి కోరికను తీర్చినట్లు చెప్పాడు నటుడు తిరువేర్. సినీ రంగంలో 2016 నుంచి కొనసాగుతున్నాడు తిరువేర్. నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువేర్ ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ 2 దశాబ్దాల కల అమ్మ చివరి కోరిక అంటూ రాసుకొచ్చాడు. దీంతో తిరువేర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, నెటిజన్స్. తిరువేర్ తెలంగాణ అబ్బాయి, సహాయ పాత్రలు, విలన్ పాత్రలతో కెరీర్ మొదట్లో అలరించాడు. నాని నటించిన టగ్ జగదీష్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. పరేషాన్, పలాసా 1978, జార్జ్ రెడ్డి వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే సీన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి వంటి వెబ్ సిరీస్ సైతం చేశాడు. గత ఏడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సొంతంగా ఇల్లు కూడా కట్టుకుని తన తల్లి చివరి కోరికను నెరవేర్చాడు. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటున్నాడు.
శ్యామ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం వీర ధీర శూర. తుషార విజయన్, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు ట్రైలర్ శనివారం విడుదలైంది. యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 భాగాలుగా రానున్న మూవీని ముందుగా పార్ట్ 2 విడుదల చేసి దానికి ప్రీక్వెల్ గా పార్ట్ 1 ను తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ది కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పర్యాటక సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ది సంస్థలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తెస్తూ ఆంధ్రప్రదేశ్లో స్టూడియోల నిర్మాణం, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారికి గృహ నిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలు తెలియజేసినామని, మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాల్లో త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని మిక్కిలి వినయపూర్వకంగా కోరుచున్నాము. తద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తమ వంతు కృషి చేస్తుందని తెలియజేస్తున్నాము అంటూ పి. భరత్భూషణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, కె. శివప్రసాదరావు అధ్యక్షులు, గౌరవ కార్యదర్శులు లేఖలో పేర్కొన్నారు. విక్రమ్ హీరోగా రూపొందుతున్న వీర ధీర శూర చిత్ర బృందం తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలు పంచుకుంది. ఇందులో పాల్గొన్న ఎస్.జె. సూర్య దర్శకుడిగా రాణించడంపై మాట్లాడారు. ఖుషి తమిళంలో తొలి రోజు ఎవరికీ పెద్దగా నచ్చలేదని గుర్తు చేసుకున్నారు. అదే స్పందన కొనసాగితే తాను చనిపోయేవాడినేమోనని అన్నారు. జానర్ ఏదైనా కంటెంట్ మంచిగా ఉంటే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. దక్షిణాదిలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అరుణ్ ఎంతో విభిన్నమైన కథతో దీనిని రూపొందించారు. ఆయన మంచి మనిషి, టాలెంట్ ఉన్న వ్యక్తి. వర్క్ పట్ల ఆయనకున్న అభిరుచికి నిదర్శనమే ఈ చిత్రం. 16 నిమిషాల సింగిల్ షాట్ సరిగ్గా రాలేదని ఆయన 2 సార్లు ఏడ్ చేశారు. ఇప్పటికే ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించా, కానీ ఇటీవల విడుదలైన సరిపోతా శనివారం నటుడిగా నాకు ఇక్కడ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఖుషీకి దర్శకుడిగా ఎంత పేరు పొందానో నటుడిగా ఆ సినిమాకు అంత ఫేమ్ సొంతం చేసుకున్నా. ఇందులో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది అని ఎస్.జె. సూర్య తెలిపారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.